బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు చూసారా ఎంత బాగుందో. సగం దాకా పైకి లేసింది, అక్కడి నుంచి పలవలేసింది. అది ఎలా ఉందంటే ఒక పందిరి మనం నీడ కోసం వేసుకుంటే ఎలా ఉంటుందో అంత బాగా అలికినట్టు చక్కగా పలవల కింద చాలా బాగుంది కదండి. ఇలాంటి మొక్కలే ఈ సైడ్ అంతా 4-5 ఉన్నాయండి. ఇప్పుడు అక్కడక్కడ కూడా ఈ చెట్లు అనేది కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంది కదా. దానికి మనుషులకి నీడనిస్తుంది, పక్షులకి నీడనిస్తుంది, భలే ఉంది. ఇక్కడైతే మా ఆయన గారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, కొబ్బరి బొండాలు తీసుకొచ్చారు. పిల్లలకైతే టిఫిన్ చేస్తున్నానండి మార్నింగ్. వీడియో కొంచెం లేట్ అవుతున్నాయి, మొన్నటిదాకా నాకు అసలు హెల్త్ బాగాలేదండి. ఇక్కడైతే నేను యాలకుల పొడి అయితే మిక్సీ పట్టుకుని చిన్న గాజు సీసాలో వేసుకుంటానండి. ఎందుకంటే ఎప్పుడైనా టీ పెట్టుకుంటే కొంచెం పౌడర్ వేసుకుంటాను అందులో. అలాగే పల్లీలు అయితే వేసుకొని చట్నీ చేస్తున్నాను. చట్నీ అయితే నేను ఎక్కువ శాతం తాలింపు పెట్టనండి, ఎందుకంటే పిల్లలు తినరు. ఎవరన్నా గెస్ట్లు వచ్చి చుట్టాలు వచ్చినప్పుడే తాలింపు పెడతాను. వీడియోలు అయితే లేట్గా వస్తున్నాయండి, ఏమనుకోవద్దు. హెల్త్ బాగోక చేయలేకపోతున్నాను అంతే. ఇక్కడైతే గుంత పొంగడాలు వేస్తున్నానండి. కొంచెం కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. మీరు ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు. నేను అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ పోసుకున్నాం కదా, కొంచెం వీటెక్కిన తర్వాత పిండి అనేది మనం వేసుకోవాలండి. ఈ గుంత పొంగడాలు అనేది అట్లు పిండితో కూడా వస్తాయండి, అలాగే ఇడ్లీ పిండితో కూడా బాగా వస్తాయండి. అది పైది ఊడిపోవడం వల్ల నేనైతే చిన్న ఊస మొక్కెట్టి తీస్తున్నాను మూత అనేది, నా సొంత బ్రెయిన్ ఉపయోగించి. ఇంకొకసారి అయితే వాయేస్తున్నానండి నేను. ఇందులోకి మీకు పల్లీ చట్నీ ఒకటే చూపించినట్టున్నాను కదా, కొత్తిమీర పచ్చడి కూడా ఉందండి.
చేపలు అయితే కట్టుపరుగులు వచ్చినాయండి. కట్టుపరుగులు అయితే తీసుకున్నాను. అవి అంట 8 పరుగులు 100 రూపాయలు అంట. మా ఇంటి దగ్గర అయితే కుక్క ఈనిందండి. కుక్క చూసారా, అది ఎంత తెలివిగా, మాది వరలు ఉన్నాయి, పాత వరలు, అందులోకి కింద బెజ్జం పెట్టేసి వెళ్ళి అందులో ఈనింది. అందులో ఏంటి పిల్లలకు ఇంకు ఏమంటున్నాయని వెళ్ళి చూస్తే చూడండి, అది ఇలా గారాలు పోతుందో, చూసి ఎలా పడుకుంటుందో చూడండి. అది నీరసం వచ్చేసినట్టు గవ్వ పట్టుకెళ్ళి మజ్జిగేసి అన్నం కలిపి డొక్కుతో నువ్వు కసి నీళ్లు పెట్టాను. డొక్కుతో నీళ్ళు పెడితే అమ్మగారు లేసి వచ్చిందనమాట బయటికి. బుల్లి పిల్ల ఒకటి, నల్ల పిల్ల ఇంకా ఉన్నాయి, లోపలికి ఉన్నాయి. పిల్లలకు ఒక్క దగ్గరికి గమ్ముని వెళ్ళకూడదు కదా అని ఎంత ఇదైనానని నేను ఇంకా చూపించలేదు, భయమేసి. ఇక్కడైతే ఒక ముసలకాకి ఒకటి, నేను అన్నిటికి అన్నీ నీసొస్తాను, ముసలకాకి ఇది ఎగరలేకపోతుందండి పాపం. బట్టలు తెత్తకెళ్తే డాబా పైన మండు గాలుపులు నా చీర పట్టుకుని వెళ్ళాడుతుంది. పేణ దాన్ని పట్టుకుని మొహం మీద నీళ్ళు కొట్టి, క్యారేజ్ కొప్పితే నీళ్ళు ఎట్టి కొంచెం మేత పెట్టాను దీనికి. ఈరోజు వీడియో అయితే ఇదండి.